guys, welcome to a simple Telugu binary trading channel. So guys, how's it going? So guys, మన daily session లో ఇది I think this is 20th video. All right. ఇప్పటి వరకు 19 వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ ఇఫ్ సమ్మన్ ఇస్ మీరు ఎవరైనా కొత్తగా వచ్చి వీడియో వాచ్ చేస్తుంటే దేర్ ఆర్ ఆల్రెడీ 19 వీడియోస్ ఉన్నాయి గైస్. 19 డేస్ నుంచి నేను డైలీ చేస్తున్నాను. అండ్ నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఛానల్లో సింపుల్ తెలుగు మన బైనరీ ట్రేడింగ్ ఛానల్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్లో ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది గైస్. రైట్. సో నిన్న మన ఓటీసీలో ట్రేడ్ చేసాం. ఓటీసీ ఇస్ గుడ్. సో ఈ రోజు కూడా నేను అందులోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో యా, లెట్స్ డూ ది అనాలిసిస్. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఓపెన్ 2 to 3 మన రియల్ అకౌంట్ రియల్ చార్ట్స్ కూడా. సో ఎక్కడ మనకి ప్రాపర్గా ట్రేడ్ వస్తే అక్కడ చేద్దాం. ఓకే, సరే, లెట్స్ కంటిన్యూ. లెట్స్ డైవ్ ఇన్ టు ది అనాలిసిస్. ఓకే, let's see we get proper trend lines. Okay, trend line consider చేద్దాం లేదా. Okay, okay, fine. Market ఇక్కడ వచ్చినప్పుడు then we'll see. Okay, placed another. Let's go for EuroCAD. Okay, EuroCAD. Let me delete the old levels. CAD. Okay, మనకి ఒక good level guys. Okay, it's kind of resistance. చూసారు కదా, రెసిస్టెన్స్. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి రీచ్ అయితే మనం సెల్ సైడ్ చూద్దాం. ఓకే, సిన్స్ ఇట్ ఓటీసీ గైస్ నేను ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. వన్స్ ఐ గెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్ అండ్ మీకు నేను ఆ కాన్ఫిడెన్స్ తీసుకొని వచ్చి చూపించగలేదు, దెన్ ఐ విల్ గో విత్ ఎ బెటర్ అమౌంట్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఒక కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ జోన్ గైస్. చూసారు కదా, ఇక్కడ నుంచి ఏ క్యాండిల్ కూడా పైకి వెళ్ళలేదు. ఓకే, మేబీ యా, చూద్దాం. Let's wait for another 30 seconds and then I'll decide what to do in EuroCAD. అండ్ ఇది చూసుకుంటే స్ట్రాంగ్ మనకి ట్రెండ్ ఏం చెప్తుంది, అప్ ట్రెండ్ అని చూపిస్తుంది. కరెక్ట్. ఇక్కడేమో లెవెల్ ఉంది, ఆల్రెడీ రిట్రేస్మెంట్ తీసుకుంది. ఓకే, ఆల్రెడీ రిట్రేస్మెంట్ తీసుకుంది. వెయిట్ ఏ సెకండ్. ఓకే, ఈ క్యాండిల్ రిట్రేస్మెంట్ ఇచ్చింది. ఓకే, EuroCAD చూద్దాం. ఓకే, నేను ఒకవేళ 50% లెవెల్కి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతుంది. ఓకే, నాకు ఈ లెవెల్కి రీచ్ అయిందంటే క్యాండిల్ నేను సెల్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే, కమాన్. ఓకే, I took a sell entry guys. Let's see how it goes. This is the first trade. ఎందుకంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, సో నేను అందుకే సెల్ ఎంట్రీ ప్లాన్ ఇక్కడ. వన్స్ ఇట్ ఈస్ డన్ ఐ విల్ గో విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఓటీసీ కాబట్టి ఐ విల్ వెయిట్ ఫర్ ద లాస్ట్ సెకండ్. ఐ వోంట్ బి మన ఫాల్స్ హోప్స్లో ఉండొద్దు, లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాలి. ఇట్ షుడ్ బి వెరీ గుడ్ రెడ్ క్యాండిల్ పక్క. బట్ మనం చెప్పలేం, లాస్ట్ సెకండ్లో జంప్ అయిపోవచ్చు ఓటీసీ. ఓటీసీ కాదు, ఓటీసీ కన్నా రియలే భయంకరంగా ఉంది మధ్యన ఏం చెప్పాలంటే. ఆల్ రైట్, విచ్ గోయింగ్ టు డీప్ ఇన్ గైస్, డీప్ ఇన్. Perfect trade. Okay, this is the first trade and first win. Explanation guys, understand. నేను ఇక్కడ 2 లెవెల్స్ డ్రా చేసాను. ఇట్స్ లైక్ ఏ జోన్. ఓకే, రెసిస్టెన్స్ జోన్. పైది నేను ఇక చూసారు, పైది కిందది జోన్ లాగా మనకి ఐక్యూ ఆప్షన్ లో ఒక రెక్టాంగిల్ డ్రా చేయలేను కాబట్టి నేను ఒక జోన్ లాగా 2 హారిజాంటల్ లెవెల్స్ డ్రా చేస్తున్నాను. దిస్ ఇస్ యాక్టింగ్ లైక్ మనకి ఏంటి ఒక రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా, ఈ క్యాండిల్స్ లెట్ మీ పాయింట్ అవుట్ టు యూ సో దట్ ఈ క్యాండిల్ ఓకే, ఈ క్యాండిల్ కూడా రెసిస్టెన్స్ తీసుకుని ఈ జోన్ నుంచి. కరెక్ట్. తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, అది వదిలేయండి. మళ్ళీ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్కి వచ్చాక రీచ్ అయ్యాక ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ ని సపోర్ట్ కింద తీసుకుంది. ఓకే, మళ్ళీ అది జూమ్ అవుట్ చేస్తే ఏమైంది, అదే జోన్ ని మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ చేసింది స్ట్రాంగ్ గా.
లైన్ అసలు క్రాస్ అవ్వలేదు ఇంతవరకు. ఈ కిందనున్న హారిజాంటల్ లెవెల్ లైన్ ని ఒక్కసారి కూడా మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది. ఇదిగోండి ఈ అన్ని క్యాండిల్స్ బ్రేక్ చేయలేకపోయాయి. సో అట్ మీన్స్ మార్కెట్ ఈస్ ఇన్ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. అండ్ ట్రెండ్ తెలుసు మనకు డౌన్ ట్రెండ్ అని, ఇది కామన్ అందరికీ తెలిసిందే. అండ్ మోర్ ఓవర్ నేను ఇంకొకటి మీకు చెప్పిందే, ఈ డౌన్ ట్రెండ్ మీద వాట్ డిడ్ వి అబ్జర్వ్ గైస్. ఇది మీరు నా ఫాలోవర్స్ అయి ఉంటే యూ షుడ్ గెట్ టు నో దిస్. ఓకే, ఆర్ఎల్స్ ఒక పని చేస్తా, హూఆర్ ఇస్ ఫాలోయింగ్ మీ ప్లీజ్, మీకు ఒక క్వశ్చన్ గైస్. ఓకే, దిస్ నేను ఇక్కడ హైలైట్ చేసిన దాంట్లో ఒక ప్యాటర్న్ ఉంది. నేను ఇది మీద ట్రేడ్ కూడా తీసుకున్నాను. ఈ ప్యాటర్న్ ఏంటో ఐడెంటిఫై చేసి ప్లీజ్ కామెంట్ చేయండి. వాట్ ఈస్ దిస్ ప్యాటర్న్? నేను ఈ ప్యాటర్న్ బేస్డ్ మీద ట్రేడ్ తీసుకున్నాను, అందుకే విన్నాయం. ప్లీజ్ కామెంట్ హూ ఎవర్ అండర్స్టూడ్ లాజిక్ బిహైండ్ దిస్. నేను క్లియర్ గా మిగతావన్నీ చెప్తాను. డౌన్ ట్రెండ్ రెసిస్టెన్స్ ఇది, అండ్ మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. ప్యాటర్న్ కన్ఫర్మేషన్ తోనే నేను ట్రేడ్ చేశాను. ప్లీజ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతున్నారో, నా ఫాలోవర్స్ అయి ఉంటారో, లేదా నేర్చుకోవాలి వచ్చిన వాళ్ళు, ఈ ప్యాటర్న్ అర్థం అయితే మీరు ప్లీజ్ కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. ఆల్రైట్, లెట్స్ మూవ్ ఆన్. If one trade done, only 3 trades, guys, because market is not that good. Okay. Okay, మార్కెట్ ఇక్కడ దాకా వస్తే ఐ విల్ గో ఫర్ బై. ఓకే, ఇక్కడ దాకా రీచ్ అవ్వాలి, బట్ ఇట్ డెంట్ రీచ్, సో ఇగ్నోర్ ఇట్. ఇక్కడ దాకా వస్తే బై ఎందుకన్నాను, సింపుల్, ఇట్స్ లైక్ సపోర్ట్, రైట్? సపోర్ట్ 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 సపోర్ట్, అందుకే నేను బై అన్నాను. బట్ హోల్డ్ ఆన్ గైస్, లెట్ మీ రీఅడ్జస్ట్ దిస్ లెవెల్. ఓకే, ఒకసారి కొద్దిగా రీఅడ్జస్ట్ చేసుకోవాలి. ట్రెండ్ లైన్స్ అనేవి ఒక్కటే కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను, అవి మూవ్ అవుతుంటాయి. మనం దాన్ని అకార్డింగ్లీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది మ్యాక్సిమం ఒక గ్రీనే అవ్వాలి. గ్రీన్ అయింది పక్క. యా, ఇట్స్ గ్రీన్, గుడ్. బట్ ఐ కాంట్ ట్రేడ్ హియర్ నో, ఇగ్నోర్. ఓకే, యూఎస్డి క్యాడ్ మనం ఇప్పుడు అది మిస్ అయ్యా. ఓకే, జీబీపీ ఏడిఓటీసీ, లెట్ మీ డీల్ ద ఓల్డ్ వన్స్. ఇక్కడ చూసుకుంటే కూడా డౌన్ ట్రెండ్, బట్ మైనర్ ట్రెండ్ చూస్తే అప్ ట్రెండ్ ఉంది, రైట్? మైనర్ ట్రెండ్ ఇస్ అప్ ట్రెండ్, గైస్. ఓకే, సో మనం బై సైడ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం until and unless we don't find any proper resistance. Okay, this is a good resistance, guys. Okay, so ఓకే పని చేయొచ్చు ఇంకా మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంటర్ అయిపోవాల్సిందే, నేను మిస్ అయ్యాను చూసుకోలేను. ఒకవేళ మళ్ళీ క్యాండిల్ ఈ లెవెల్కి వస్తాయి గైస్, మన ట్రెండ్ లైన్ లెవెల్కి, నేను బై సైడ్ ఎంటర్ అవుతాను. ఈ లెవెల్కి రీచ్ అవుతాయి. ఓకే, ఈ లెవెల్కి మాత్రం రీచ్ అవ్వాలి, లేదంటే లేదు. ఐ గో ఫర్ బై ఎంట్రీ గైస్. కమ్ ఆన్, క్యాండిల్ కమ్స్ హియర్. వచ్చేటట్టయితే నాకు కనిపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బుల్లిష్ ప్రైస్ వచ్చేసింది. రాలేదు రాలేదు రాలేదు. ఓకే, ఇగ్నోర్. లెట్స్ వెయిట్ గైస్, లెట్స్ వెయిట్. రెడ్ క్యాండిల్ అవుతుంది, ఒకవేళ రెడ్ అయితే మనకి కొద్దిగా ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది. ఇది కూడా అవ్వచ్చు మనం, ఎందుకంటే ఇంకా 2 పాయింట్స్ దొరికాయి, సో స్ట్రాంగ్ గా దొరకట్లేదు మనకి, ఒక కాన్ఫిడెంట్ గా తీసుకోవడానికి. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ ఫర్ బై సైడ్ గైస్. ఇది ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం, బట్ ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అవ్వాలి, మనం వెయిట్ చేయాలి, చెప్పలేము. ఇది కొద్దిగా రిస్క్ ఇది, ఎందుకంటే నాకు కొద్దిగా సెల్లర్స్ స్ట్రాంగ్ అనిపించారు. మేబీ నేను మిడ్ లెవెల్ డ్రాప్ గీసానా? ఓకే, అయితే నేను కరెక్ట్గా గీసానని అనుకున్నాను. ఓకే, నేను నెక్స్ట్ మళ్ళీ బై ప్లాన్ చేస్తా. ఓకే, ఐ విల్ ట్రై టు రికవర్ దిస్. ఓకే,
లేదు అదంతా పైకి వెళ్ళే ఛాన్స్. ఓ లవ్లీ 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 గైస్, లవ్లీ. What I win. Beautiful guys, beautiful. So okay, we tried to plan for a trade but we won this. So second trade is also a winning trade. So guys, simple, దీనిలో ఏం పెద్ద లాజిక్ లేదు. ఇది ఒక ట్రెండ్ లైన్, ట్రెండ్ ఫాలో అవుతుంది అండ్ అప్ ట్రెండ్ లో ఉంది. అండ్ నేను ఏం చేశాను అంటే చిన్న కాన్ఫ్లుయెన్స్ చేశా. ఈ 50% లెవెల్ ఆఫ్ దిస్ క్యాండిల్ నేను మార్క్ చేశా. ఓకే, ఇది ఇది ఒక 50% కరెక్ట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ మార్క్ చేసుకొని ఎప్పుడైతే నాకు ఇది ఒక నాకు తెలిసి ఒక 50 లెవెల్ మనం ఏంటి నేను ఎలా చెప్పాను, 50% యాక్చువల్గా సపోర్ట్ అని మీకు చెప్పాను. మనకి 50% లెవెల్ కింద వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటి, ఈ క్యాండిల్స్ అనేవి మన ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చాయి. ట్రెండ్ లైన్ ఇది ఏంటి, ట్రెండ్ లైన్ సపోర్ట్ ట్రెండ్ లైన్. సో నేను ఏం చేశాను, బై తీసుకున్నాను అంతే. దానికి మించి పెద్దగా ఇక్కడ లాజిక్ ఏం లేదు. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ది సెకండ్ ట్రేడ్. ఓకే, లెట్స్ గో ఫర్ వన్ మోర్ గైస్. లెట్స్ జస్ట్ వన్ మోర్. ఆల్రైట్, see. Okay, what? GPP CHF వచ్చేసరికి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. కరెక్ట్, యా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది గైస్. సో మనం ఓకే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ కింద డ్రా చేద్దాం. ఓకే, ఇది ఒక జోన్ అనుకోండి. ఓకే, ఈ లెవెల్కి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇది మన రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి. ఓకే, ఇక్కడికి మనకి ట్రేడ్ ఆపర్చునిటీ రావచ్చు. సో లెట్స్ బి రెడీ. ఓకే, be ready as fast and okay, strong వస్తున్నారు సెల్లర్స్. స్ట్రాంగ్ వస్తున్నారు సెల్లర్స్, అదైతే కరెక్ట్. ఈ 50% ఇక్కడ మార్క్ చేసి ఇందాక ఇలాగే నేను ఏ ట్రేడ్ తీసుకున్నాను 50% లెవెల్ అండ్ బై సైడ్ అప్ ట్రెండ్ కాబట్టి బై సైడ్. అండ్ నాకు ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ లెవెల్ టచ్ అయితే ఈ క్యాండిల్ వచ్చి నేను బై సైడ్ తీసుకుంటా. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్. ఈ క్యాండిల్ ఈ లెవెల్ కైనా రావాలి, మనం ఎంట్రీ తీసుకుంది కానీ మన ట్రెండ్ లైన్ టచ్ అవ్వాలి కాబట్టి. ముందే అది గ్రీన్ అయిపోతే దట్స్ ఓకే, అది మనం ఏం చేయలేం. సో నో ట్రేడ్ దేర్. చెప్పిపోయాను జీపీపీ ఐడి నో, ఇది అయిపోయింది, యూస్ చేస్తాం జీపీపీ. ఓకే, మన సెల్లింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుదాం అనుకున్నాం రైట్. క్యాండిల్ ఏం చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చింది, మనం ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేద్దాం. ఓకే, మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్యాండిల్ మనం సెల్ సైడ్ ఎంటర్ అవుదాం. ఓకే, సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా గైస్. ఇది మన లాస్ట్ ట్రేడ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఎందుకు సెల్ సైడ్ ఎంటర్ అయ్యానంటే చూద్దాం రిజల్ట్ ఏమవుతుంది అనేసి మొత్తం లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయి. బయర్స్ అయితే చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి, బయర్స్ అయితే స్ట్రెంత్ ఉంది, బయర్స్ అయితే స్ట్రెంత్ ఉంది. బట్ నేను ఎందుకు సెల్ సైడ్ ఎంటర్ అయ్యానంటే రెసిస్టెన్స్. ఓకే, ఇది చెప్పి 1 సెకండ్ అది అలా ఉంచుదాం. ఓకే, ఇది ఇప్పుడు వచ్చింది. ఐ థింక్ ఇది మనం లాస్ట్ సెకండ్ దాకా చెప్పలేం, మోస్ట్లీ ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, బట్ ఇది ఒక సెల్ క్యాండిల్ అవ్వాలి గైస్. ఓకే, మనకి ప్రాబ్లం. ఓకే, ఇది ఫెయిలింగ్, అది ఓకే, వి లాస్ట్ దట్ ట్రేడ్ గైస్, వి లాస్ట్ దట్ ట్రేడ్. ఓకే, ఇది లూజ్ అయ్యాం. ఓకే, ఏడీ జేపీవైలో ఎంటర్ అవుదాం గైస్. ఒకవేళ ఈ క్యాండిల్ ఇక్కడికి వస్తే నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, మనం టచ్ అవ్వ ట్రెండ్ లైన్ టచ్ అవ్వాలి. అటు ఓకే, బై సైడ్ ఎంట్రీ. ఓకే, ఇది మన ఓకే, ఇది ఎందుకు లూజ్ అయ్యాం. ఓకే, మేబీ మనం 1 స్టెప్ మార్టింగ్ తీసుకున్న విన్ అయ్యే వాళ్ళం. ఇక్కడ చూసారా, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ అవుతుంది. బట్ ఒక్క నిమిషం గైస్, దీని సంగతి ఏంటో చూడాలి. ఒకవేళ ఇది కూడా ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే నేను నెక్స్ట్ ఇది మళ్ళీ బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే, బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ టు ద లాస్ట్ సెకండ్. లెవెల్ పైన అయితే క్లోజ్ అవ్వాలి, ఇది బ్రేక్అవుట్ ఇవ్వకూడదు, లెవెల్ పైన అయితే క్లోజ్ అవ్వాలి గైస్. బట్
చూడాలి. లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయి అరే గైస్ ఏంటి లాస్ట్ సెకండ్ లో ప్రాబ్లం తీసుకొస్తుంది. ఐ వెంట్ ఫర్ బై అగైన్. ఓకే లాస్ట్ ట్రేడ్ గైస్ బై తీసుకున్నాను. ఓకే ఇక్కడ 4 3 6 కదా. ఓకే ఇక్కడ చూసారా ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ 1+ వచ్చింది బయింగ్ సెల్లింగ్ క్యాండిల్. ఇక్కడ మనం దీన్ని సెల్ ఎంటర్ అయినా విన్ అయిపోయి ఉండేవాళ్ళం. ఓకే బట్ నేను ఇక్కడ వచ్చి నేను అనవసరంగా చిన్న రిస్క్ తీసుకున్నా గైస్. దిస్ రిస్క్ ఫెయిల్డ్ అస్. టెక్నికల్లీ ఇది ఇది ఫెయిల్ అయ్యింది అంటే ఎందుకు ఇది యాక్చువల్గా గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. మేబీ సేమ్ ఇందాక లెవెల్ దగ్గరకు వచ్చి మనకు హ్యాండ్ ఇవ్వచ్చు. వావ్ వావ్ బ్యూటీ గైస్ బ్యూటీ. వి వన్ ద ట్రేడ్ గైస్ వి వన్ ద ట్రేడ్. చూసారా పర్ఫెక్ట్ అనాలిసిస్. సేమ్ గైస్ ఏంటిది మన అప్ ట్రెండ్ లెవెల్. నేను ఇందా లెవెల్ కొద్దిగా రాంగ్ అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఒకసారి హైలైట్ చేసిన చూడండి. ఇది టచ్ చేశాక నేను తీసుకోవాలి కానీ నేను కొద్దిగా ఈ ఈ ఏరియాలో పడింది నా ట్రేడ్. ఎందుకంటే నా లెవెల్ కొద్దిగా మిస్ అడ్జస్ట్ అయింది. దో క్యాండిల్ నాకు ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయినా నాకు రీఫండ్ అవ్వలేదు కానీ లాస్ అయ్యాను. అది వెరీ మైక్రో మూమెంట్ కూడా క్యాప్చర్ చేస్తారు అనుకుంటా ఐక్యూ ఆప్షన్. బట్ డజంట్ మ్యాటర్. మన నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఎందుకు చెప్పని భయపడాలి. సో నెక్స్ట్ నేను ఏం చెప్పాను గ్యారంటీగా బై క్యాండిల్ అవుతుంది అన్నాను. చూసారా దో ఇది ఎంత కిందకు వచ్చినా క్లోజ్ అబౌవ్ దిస్ లెవెల్. దట్ ఈస్ ద పవర్ గైస్. దట్ ఈస్ ద పవర్. ఓకే హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ద లాజిక్ బిహైండ్ దిస్ హియర్. దిస్ ఇస్ ఒక సింపుల్ లాజిక్. సో మనం వీటికి 4 ట్రేడ్ గైస్. 4లో 3 విన్ అయ్యాం. థర్డ్ది కూడా విన్ అవ్వాల్సిందే. అదేంటంటే 1 స్టెప్ మార్టింగ్ వెళ్ళాలి. బట్ నేను అక్కడ చూస్ చేయలేదు. ఇదిగోండి ఇది ఇది ఈ ట్రేడ్ యాక్చువల్ గా లాస్ అయ్యాం. ఈ ట్రేడ్ లో సెల్ చేసాం కానీ ఇది బై క్యాండిల్ లాస్ అయ్యాం. సో మనం యాక్చువల్ ఈ దీనిలో 1 స్టెప్ మార్టింగ్ అంటే విన్ అయిపోవాలి. ఎనీవేస్ నేను ఎందుకు అక్కడ వెళ్ళలేదు అంటే నేను ఆ టైంలో వచ్చాను. ఈ చాట్ లో నాకు కాన్ఫిడెన్స్ అనిపించి నేను తీసుకున్నాను అంతే. ఓకే ఇక్కడ కూడా అప్పుడు లూజ్ అయింది ఎందుకంటే చిన్నగా మనం ఇది ట్రెండ్ లైన్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేదు. అడ్జస్ట్ చేసి ఉంటే విన్ అయ్యేవాళ్ళం ఆ ట్రేడ్ కూడా. బట్ ఎనీవేస్ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ సెషన్. 4 ట్రేడ్స్. ఫస్ట్ 2 విన్ అయ్యాం. తర్వాత ఒకటి లూజ్ అయ్యాం. దాని తర్వాత మళ్ళీ విన్ అయ్యాం. సో 5లో 3 విన్ అయ్యాం. ఓకే రెండు 1 స్టెప్ మార్టింగల్తోనే విన్ అయిపోవచ్చు. బట్ నేను తోడదానికి 1 స్టెప్ మార్టింగల్ చూస్ చేసుకోలేదు. లేదంటే అది కూడా విన్ అయిపోవాలి ఎందుకంటే మీరే చూసారు. రైట్ ఐ థింక్ దెన్ ఐల్ ఎండ్ అప్ దిస్ సెషన్ గైస్. ఓకే కూల్. అండ్ ప్లీజ్ గైస్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్ నేను అనలిటిక్స్ చూసుకుంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు వీడియోస్ వచ్చి వాచ్ చేస్తున్నారు, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ లైక్ అన్ ఎంకరేజ్మెంట్ టు మీ. నా దగ్గర ఏమి లాక్స్ లో సబ్స్క్రైబ్ థౌజండ్స్ లో కూడా 1 మంత్ అయిన ఛానల్ స్టార్ట్ చేసి. సో ఎఫర్ట్ కి నాకు ఒక ప్రోత్సాహం కింద ప్లీజ్ మీ లైక్ కమెంట్ కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ కానీ పెరిగితే ఇట్ విల్ బి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. విల్ ఎంకరేజ్ మీ. మీరు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటివి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆల్ రైట్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. లెట్స్ క్లోజ్ దిస్ సెషన్. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడింగ్ గైస్. సీ యూ. బై బై. లెట్స్ సీ యూ.